ఇక పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో మంత్రి నారాయణ పర్యటించారు. పట్టణంలోని లెనిన్ నగర్, మారుతినగర్లో ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న రోగులను పరామర్శించారు. అనంతరం బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డయేరియాపై ప్రత్యేక దృష్టి పెట్టామని, కేసులు పెరగకుండా ఉండేలా అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వర్షపు నీరు పైప్ లైన్లలోకి చేరడం వల్ల నీరు కలుషితమవుతుందని అన్నారు. లెనిన్ నగర్ అలాగే మారుతినగర్లోని 8 బోర్లలో నైట్రేట్ ఉన్నట్లు బయటపడిందని చెప్పారు. ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని చెప్పారు. ప్రజలంతా కాచి చల్లార్చిన నీరు తాగాలని మంత్రి నారాయణ సూచించారు. మొన్న యాక్చువల్గా ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు యాక్చువల్గా హాస్పిటల్లో విజిట్ చేశాను. తర్వాత లెనిన్ నగర్, మారుతి నగర్ ఎక్కడైతే ఈ డయేరియా ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాంతాలతో విజిట్ చేసి వెంటనే ఆ శానిటేషన్ ఎక్కడైతే శానిటేషన్ సరిగా లేదో అదంతా చెప్పాను. ఎమ్మెల్యే గారితో కూడా ఆ రోజు యాక్చువల్ ఎమ్మెల్యే గారు నేను హాస్పిటల్గా రావడం, ఎమ్మెల్యే గారు ఆ రోజు హైదరాబాద్ వెళ్ళారు. వారితో కూడా నేను డిస్కస్ చేశాను డీటెయిల్గా. తర్వాత అధికారులు యాక్చువల్గా స్టార్ట్ చేసి సిల్ట్ తీస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఎమ్మెల్యే గారు కూడా ఏం చెప్పారంటే అది 10 రోజులు కాదు, 2 రోజులు 3 రోజులు తీసేటట్టుగా ప్లాన్ చేయమని ఎస్సీ గారికి చెప్పారు. నేను ఎస్సీ గారు కూడా చెప్తున్నాను. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే సమస్య జనరల్గా ఈ డయేరియా ఇట్లాంటి వచ్చేది రైనీ సీజన్లో వాటర్ పొల్యూషన్. ఎక్కడన్నా పైపులు లీక్ ఉంటే ఈ రైనీ సీజన్లో వాటర్ ఎక్కువ ఫ్లో అయ్యి ఆ యొక్క పైపుల్లో పోవడం, అది ట్యాంకుల్లోకి రావడం, ట్యాప్లోకి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ పవర్ బోర్స్ ఉన్నాయి, హ్యాండ్ బోర్స్ ఉన్నాయి. ఆ రెండు కాలనీలోనే 8 పవర్ బోర్స్ ఉన్నాయి, 36 హ్యాండ్ బోర్స్ ఉన్నాయి. సమస్య వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడినప్పుడు వెంటనే అధికారులు నీళ్ళని తీసుకొచ్చి డయేరియా సమస్యని దాన్ని కంట్రోల్ చేసుకుంటే కూడా మరలా ఈరోజు మరలా వచ్చి మరలా నీళ్ళు రిలీజ్ చేసి అధికారులతో మాట్లాడి తగిన జాగ్రత్తలు తీసుకొని అధికారులతో బడ్జెట్ కూడా ఏ విధంగా తీసుకోవచ్చు దాన్ని డైరెక్షన్ ముఖ్యంగా మంత్రి గారికి వైసీపీ ఓటమితో ఆ జిల్లా నేతలు మాయమైపోయారు.